హలో మై స్టూడెంట్స్, వెల్కమ్ యూ. ఇండియన్ ఆర్మీ ఒక నూతన బెటాలియన్ లాంచ్ చేసింది కాల్డ్ అస్ భైరవ్ బెటాలియన్. సో మెయిన్ మోటో ఆఫ్ భైరవ్ బెటాలియన్ ఈస్ టు ఇన్కల్కేట్, అంటే రెగ్యులర్ గా ఉన్నటువంటి పదార్థ దళం లేదా ఇన్ఫాంట్రీ దాన్ని సాయుధ దళాలకి స్పెషలైజ్డ్ ఫోర్సెస్ కి అనుసంధానం చేయడం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తుంటాం ఆర్మీ అనగానే ఒక రెగ్యులర్ మొనాటనస్ ప్యాటర్న్ లో యుద్ధం చేయడం. సో వాళ్ళకి కొన్ని స్పెషలైజ్డ్ వెపన్స్ కావచ్చు, టెక్నాలజీ తోటి పరిచయం లేకుండా రెగ్యులర్ వార్ఫేర్ లోనే పార్టిసిపేట్ చేస్తారు. సో స్పెషలైజ్డ్ వెపన్స్ కోసం అంటే ఎస్పీజీ కానీ ఎన్ఎస్జీ లాంటి ఫోర్సెస్ మాత్రమే కావాల్సి ఉంటుంది. సో ఆ స్పెషలైజ్డ్ ఫోర్సెస్ యొక్క నెంబర్ తక్కువ. సో ప్రపంచంలో యుద్ధ రీతులు, యుద్ధ నైపుణ్యాలు, యుద్ధ తంత్రాలు, యుద్ధ టెక్నాలజీ మారుతున్న నేపథ్యంలో పాతకాలపు అదే రకమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించడం ఈజ్ నాట్ సేఫ్ అనే ఉద్దేశంతో పదార్థ దళాన్ని మరియు స్పెషలైజ్డ్ ఫోర్సెస్ ని ఇంటర్లింక్ చేస్తున్నటువంటి న్యూ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ భైరవ్ బెటాలియన్. వాట్ ఈస్ ద యూనిక్ ఫీచర్ ఆఫ్ దిస్ భైరవ్ బెటాలియన్ అంటే ఇండో పాకిస్తాన్ మరియు ఇండో చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఏదైనా ఒక ఆకస్మికమైన సంఘటన జరిగితే చాలా వేగవంతంగా ప్రతిస్పందించడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ లుక్ ఎట్ ద పహల్గామ్ ఇన్సిడెంట్ కావచ్చు, ఆర్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద అదర్ ఇష్యూస్, సో వాటిలో మన ఆర్మీ అక్కడికి చేరుకోవడానికి చాలా ఎక్కువ సమయం పట్టింది. ఎందుకంటే రెగ్యులర్ ఆర్మీకి ఈ రకమైనటువంటి యుద్ధ తంత్రాలు కావచ్చు, టెక్నాలజీ చాలా తక్కువ అనమాట. సో అది డ్రోన్స్ ద్వారా కావచ్చు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ మెకానిజం ద్వారా కావచ్చు, వీళ్ళని భైరవ్ బెటాలియన్ తయారు చేయడమే ఇండియన్ ఆర్మీ యొక్క ప్రధాన లక్ష్యం. ఈ భైరవ్ బెటాలియన్ లో ఒక్కొక్క బెటాలియన్ లో 250 మెంబర్స్ ఉంటారు. సో రానున్న 6 months లో 25 బెటాలియన్స్ తయారు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం భైరవ్ బెటాలియన్ అనేటువంటి నూతన బెటాలియన్ ఫోర్సెస్ ని ఏర్పాటు చేసింది. I hope you understand this concept. Thank you very much. All the very best. God bless you.